యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుతే. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. బాహుకుడు అక్కడ నిలబడ్డాడు, దమయంతి ఇక్కడ నిలబడింది. ఏకాంతం అది ఇక్కడ. అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతున్న తీరు ఎంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ. తల్లిదండ్రుల అనుజ్ఞతో అతన్ని రప్పించినటువంటి ఆమె ఎలా ఉన్నది అంటే, తత కాషాయ వసన జటిలా మలపంకిని దమయంతి మహారాజ బాహుకం వాక్యమబ్రవీత్. దీక్షా సంబంధమైన కాషాయ వర్ణపు వస్త్రాన్ని ధరించి జడలు కట్టిన తలతో అలంకారాదులు లేని శరీరంతో ఉన్నటువంటి ఆమె బాహుక, నువ్వెప్పుడైనా అరణ్యంలో నిద్రిస్తున్న భార్యని విడిచిపెట్టిన ధర్మాత్ముడైన పురుషుడు గురించి విన్నావా, చూసావా? అంతేకాదు, ఏ తప్పు చేయని భార్య ఎవరూ లేని చోట తననే నమ్ముకుని ప్రయాణ బడలిక వల్ల అలిసి ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న సమయంలో పుణ్యశ్లోకుడే నలుడు తప్ప ఎవడు విడిచిపెట్టి వెళతాడు చెప్పు? పైగా ఆ రాజుకి నేనేమైనా అపచారం చేశానా చెప్పు? బాల్యం నుండి నేను ఎవరి పట్ల అపచారం చేయలేదే. అరణ్యంలో నిద్రిస్తున్న సమయంలో నిర్దయగా విడిచిపెట్టడం ఏదైనా మంచిదా? పైగా దేవతలు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళను కూడా కాదని నలుని వరించేనే. పైగా సంతానవతిని ఆయన ద్వారా వివాహమాడి అనువ్రతని సంతానవతినై ఉన్న నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళాడు కదా నలమహారాజు. బాహుకా చెప్పు నువ్వే, ఇదేమైనా బాగుందో చెప్పు అంటూ ఉంటే ఒక్కసారి వలవలా ఏడుపు వచ్చింది బాహుకుడికి. ఏడుపు వచ్చి మమ రాజ్యం ప్రణష్టం యద్. మాటల తీర్లు గమనించండి. మొదటి నుంచి కూడా భార్యాభర్త ఎలా మాట్లాడుకుంటున్నారు. ఇది తెలియక హిందూ మతంలో పురుషులు పరుషంగా ప్రవర్తిస్తారు, భార్యను అణగదొక్కేశారు, వంటింటి గుందేల్ని చేశారు అంటే ఎవడో మధ్యలో బుద్ధి దారి తప్పిన వాడు చేశాడే తప్ప ఇది సనాతన ధర్మం దోషం కాదు, వ్యక్తుల దోషం. ఎందుకంటే ఈ మధ్య కొంతకాలం క్రితం మా సనాతన ధర్మంలో కొంతమంది పురుషులు స్త్రీలని కొట్టి అణచివేశారు, అందుకే సనాతన ధర్మం తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. తప్పు మాట అండి. ఇక్కడ సనాతన ధర్మం ఆ పని చేయలేదు, మనుషులు చేసిన తప్పు. సనాతన ధర్మానికి చెందిన ఏ గ్రంథంలో కూడా స్త్రీని అవమానించడం ఎక్కడా లేదు. అప్పుడు సనాతన ధర్మం తరపున ఎలా మాట్లాడతారు? బహుశా వాళ్ళ పూర్వీకులు చేసి ఉంటారు అలాంటి పనులేమో, కానీ గ్రంథాల్లో లేదు, విద్యల్లో లేదు, ధర్మాల్లో లేదు. తెలుసుకోండి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎవడికి క్షమాపణ చెప్పవలసిన స్థితి సనాతన ధర్మానికి లేదు, రాదు. తెలుసుకోండి, ఏ విషయంలో అయినా మీరు ఏ విషయమైనా చూపించండి, రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వెనకాల శాస్త్రాల బలం ఉంది, గురువుల అనుగ్రహం ఉంది. అందువల్ల ఎలా మాట్లాడుతున్నారు ఇక్కడ, ఎక్కడ పురుషాహంకారం కానీ కఠినంగా మాట్లాడడం కానీ కనిపించట్లేదు. తన తప్పును క్షమించు అన్న ధోరణిలోనే మాట్లాడుతున్నాడు మహానుభావుడు. గమనించండి ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మమ రాజ్యం ప్రణష్టం యత్ నాహం తత్కృతవాన్ స్వయం కలినా తత్కృతం భీరు యచ్చత్వామహమత్యజం. నా యొక్క రాజ్యం పోయింది, సంపద పోయింది, అవమానం పాలయ్యాను. అలాంటి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టాను. ఇది నా దోషం కాదు సుమా, నాలో ప్రవేశించిన కలిదోషము. బయటపడిపోయాడండి బాహుకుడే. ఆవిడ బాహుక నరచక్రవర్తి అంత పని చేశాడంటే ఈయన నా దోషం కాదు కలిదోషమే, అందుకే నిన్ను విడిచిపెట్టాను, విడిచిపెట్టకూడని నిన్ను విడిచిపెట్టాను, నన్ను మన్నించు అన్నాడు. ఇది మాట్లాడాడు. మొత్తం అతడి చేతే అతడు ఏమిటో తెలియజేసేలా ఎంత చక్కగా ప్రణాళిక వేసి మాట్లాడింది దమయంతిదేవి. యత్వయా ధర్మకృచ్చేతు శాపేనాభిగత పురా. ఒకటి, ధర్మబద్ధమైన స్థితిలో ఉన్న మనకి కష్టం కలిగింది. అలాంటి కష్టంలో దుఃఖించి నువ్వు శపించావు. ఎవరిని? నా బాధకు కారణమైన వాడిని. అప్పటి నుంచి నీ శాపాగ్నితో కలిపురుషుడు దగ్ధమవుతూనే ఉన్నాడు. తర్వాత మమచ వ్యవసాయేన తపస. నేను ఏదో అడవుల పాలి ఏడుస్తూ కూర్చున్నా అనుకోదు, నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఏం చేయాలని ఆలోచన చేస్తున్న సమయంలోనే కర్కోటకుడు రావడం జరిగింది. కానీ వ్యవసాయేన తపస,
నా ప్రయత్నము చేత, నా తపస్సు చేత కూడా కలిపురుషుడు లోపల నిలబడలేకపోయాడు. అందుకే మానవుడు 2 విధాలుగా సాధన చేయాలి. తనదైన పురుష ప్రయత్నం, తపస్సు 2 కలియాలండి. ఇక్కడ భౌతిక ప్రయత్నం అక్కర్లేదు కదా, అది ఇది 2 కలియాలి. దీనికి అది బలమిస్తుంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ 2 చేత కూడా కలిపురుషుడు నిలబడలేక బయటకు వచ్చాడు. ఇప్పుడు కలిపురుషుడు నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు గనకనే నువ్వు నేను మళ్ళీ సమాగమం కాగలిగాం. మనని కలిసి ఉండనివ్వడు వాడు వెళ్ళిపోవడం వల్ల జరిగింది సుమా అని చెప్తూ, ఇంతవన్న మాట అన్నావే, భర్త బ్రతికుండు కూడా, పైగా అనువ్రత పతివ్రత అని చెప్పుకుంటున్న నువ్వు ముందు వెనక చూడకుండా పునఃస్వయంవరం ప్రకటించిన న్యాయమా చెప్పు అన్నాడు. లోపల బాధగా ఉంది ఇక్కడ. మరి దానికేమంటావు నువ్వు? కథన్ను నారీ భర్తారం అనురక్తం అనువ్రతం, పైగా నీపై ప్రీతి కలిగిన వాడిని, నిన్ను విడిచిపెట్టని వాడిని అయినా నన్ను కాదని వరయేధన్యం యథాత్వం భీరు కర్హిచిత్, ఎలా చేశావు ఈ పని అని. పైగా విదర్భ శాసనంతో దూతలు భూమండలమంతా తిరిగేట. దమయంతి పునఃస్వయం జరుగుతోందని వార్త ఉందిట. అలా వెళ్తూ ఋతుపర్ణుడి వద్దకు కూడా వచ్చారు. అది తెలుసుకుని మేము వచ్చాం అంటే అప్పుడు ఆవిడ అంటుంది, అలా నన్ను నువ్వు శంకించరాదు సుమా, అందరూ దూతలను భూమి నిండా పంపలేదు, ఒక్కడనే పంపించాం. అది కూడా అంతకుముందు పంపిన వాడి దగ్గర నువ్వు అనే మాట ప్రకారం బట్టి నువ్వు నలుడివే అని శంకించి అక్కడికి పంపడం జరిగింది. పైగా అది కూడా తవాభిగమనార్థంతు, నువ్వు రావడం కోసమే. అది ఎప్పుడు పెడితే అప్పుడే రేపే అని చెప్పాం. ఎందుకంటే ఒక్క రోజులో అక్కడి నుంచి రథం తోలేవాడు ఈ భూమి మీద నువ్వు తప్ప మరొకడు లేడు. అందుకోసం నేను ఈ మాట అన్నానే తప్ప మరొకటి కాదు. ఈ మాట నేను చెప్తున్నది సత్యం అని చెప్పడం కోసం. కేవలం నీకు నాపై ఉన్న నమ్మకం సరిపోదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక సత్యానికి నమ్మకం ఒక్కటే సరిపోదు, సత్యం సత్యంగా తెలియబడాలి. అందుకు నేనేం చేస్తున్నంటే, అయం చరతి లోకేస్మిన్ భూత సాక్షి సదాగతి ఏషమే ముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహం. ఇక్కడ యది పాపం చరామ్యహం అని మొత్తం ప్రధానంగా 3 శ్లోకాలు ఉన్నాయి. నేను పాపచింతనతోనే పునఃస్వయంవరం అనేది ప్రకటించినట్లయితే సర్వ ప్రాణుల్లో సాక్షిగా చరించే వాయుదేవుడు నా ప్రాణాలను తీయుగాక అన్నది. రెండవది, నాలో పాపచింతన ఉంటే యథాచరతి తిగ్మాంశు పరేణ భువనం సదా సముంచత మమ ప్రాణాం యది పాపం చరామ్యహం. నాలో పాపచింతన ఉంటే సకల భువన వ్యాపకుడైన ఆదిత్య భగవానుడు నా ప్రాణాలను హరించుగాక. చంద్రమా సర్వభూతానాం అంతశ్చరతి సాక్షివత్. ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో కూడా అంతశ్చరతి సాక్షివత్. ఇది తెలుసుకోండి. ఇక్కడ బయట సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు ఎలా ఉన్నాయో మనలో కూడా ఉన్నాయి. అక్కడ ఇవి జడం కాదు, ఇక్కడ ఇవి జడం కాదు, ఇవన్నీ నిన్ను గమనిస్తూనే ఉంటాయి. ఇది మర్చిపోక. ఇక్కడ నీకు శక్తినిచ్చినవే నిన్ను గమనిస్తుంటాయి. అవి ఇచ్చిన శక్తితోనే పనిచేస్తావు నువ్వు, కానీ నువ్వు చేసినంత రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే సర్వసాక్షి అయినవాడు అంతశ్చరతి సర్వభూతానాం, సర్వభూతముల్లో సాక్షిగా మనస్సుకు అధిపతిగా చంద్రమా మనసో జాత అన్నారు కదా, ఉన్నటువంటి చంద్రుడు ఎవడైతే ఉన్నాడో అతడు నేను పాపచింతన చేసినట్లయితే నా ప్రాణాలను హరించుగాక. ఈ 3 దేవతలు ముల్లోకాలకు ఆధారభూతులు గనక వారికి నమస్కారం చేసి నీ మాట చెప్తున్నాను అన్నది. వెంటనే వాయువు, సూర్యుడు, చంద్రుడు కూడా అంతరిక్షంలో ప్రత్యక్షమై నలుడితో చెప్తున్నారండి. ఆమె శక్తి అంత గొప్పది. ఇక్కడ ఆ మాటకు దేవతలే ప్రత్యక్షమై నైషా కృతవతి పాపం నల సత్యం బ్రవీమితే. ఈమెకి పాపం అనేది ఇసుమంత కూడా లేదు నల, ఇది సత్యము సుమ. పైగా 3 సంవత్సరాలు మీ వియోగం, 3 సంవత్సరాలు పడ్డారు ఈ బాధ. ఈ 3 సంవత్సరాల వియోగ కాలంలో ఈమెకు సాక్షిగా రక్షకులుగా ఉన్నవాళ్ళం మేము అన్నారు ఇక్కడ. కానీ సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు సాక్షులు, రక్షకులు 2. ఎందుకంటే ఇంద్రియ శక్తులు వాళ్ళే ఇస్తారు. ఇదే ప్రతివాడు గమనించుకోవాలండి. కనుక ఎవడు చూడలేదు కదా అంటే వీడు చూస్తారు, వీడు కన్ను కప్పి ఎవడేం చేయలేడు. ఇక్కడ ఇదే విషయం భాగవతంలో కూడా 14 రకాల సాక్షులను వర్ణిస్తారు. ఇక్కడ అంటే ప్రకృతిని జడ పదార్థంలో చూడకూడదు, అవి దివ్యశక్తి స్వరూపాలను దర్శించగలగాలి. నువ్వు ఒక్కడవే చైతన్యం కలిగిన పురుషుడు అనుకుని ప్రకృతంతో జడ ప్రకృతి అనుకుని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి ఆధునిక రాక్షస సంస్కృతి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రకృతి దివ్యమైనటువంటిది, దివ్యత్వం ఉంది ఇక్కడ. ఆ దివ్యమైన ప్రకృతి శక్తులు వీరు, అందుకే వారే రక్షకులుగా సాక్షులుగా ఉన్నాం మేము అని చెప్పగానే అప్పుడు నలుడి మనస్సుకు తెలుసు, కానీ ప్రకృతి పరంగా అది నిర్ధారణ అవుతున్నది. ఇక్కడ తథా బ్రువతి వాయువుతూ పుష్పవృష్టి పపాత. ఇలా దేవతలు చెప్పారో లేదో
నలదమయంతులపై పూలవాన కురిసింది. దివ్య మంగళ దుందువులు మారుమ్రోగై దేవదుందువయో నేదు వవుచ పవన శివ, మంగళకరమైన వాయువులు వీచాయి. ఈ అద్భుతమైన దృశ్యం అక్కడ. అప్పుడు బాహుకుడు తన దగ్గర మూటలోంచి వస్త్రం తీశాడు. తీసి కప్పుకొని కర్కోటక నాగుణ్ణి స్మరణ చేశారండి. ఇలా స్మరణ చేసేవాడో లేదో ఒక్కసారిగా పూర్వ నల రూపంతో సాక్షాత్కరించాడు. ఎప్పుడైతే పూర్వ నలుడు అలా విధంగా కనబడ్డాడో తతస్తద్వస్త్రమజరం ప్రావృణోద్వసుధాధిప సంస్మృత్య నాగరాజం తతో లేభే స్వకం వపు స్వరూపిణం తు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా. తన భర్తని చూడగానే ఒక్క ఉదుటిన వెళ్ళి ఆలింగనం చేసుకుంది దమయంతి. ప్రాక్రోశదుచ్చైరాలింగ్య పుణ్యశ్లోకం అనిందిత. ఆ పుణ్యశ్లోకుణ్ణి అనిందిత, నిందించదగిన దుర్లక్షణాలు ఏవీ లేనటువంటి దమయంతి వెళ్ళి ఆలింగనం చేసుకున్నది. ఆనందంగా పుష్పవృష్టి కురిసింది. అప్పుడు తల్లి తండ్రి కూడా చాలా సంతోషించారు. వచ్చిన వాడు నరచక్రవర్తి అని తెలుసుకున్నారు. వెంటనే మరోరోజు ప్రాతకాలం తతోబ్రవీర్మహారాజా కృతశౌచ మహన్నలం. దమయంతి నలుడు కూడా మంగళ స్నానములు చేసి శుభంకరమైన వస్త్రాభరణములతో భూషితులయ్యారు ఇక్కడ. అంతేకాదు వాళ్ళు ఏకాంతంలో కూర్చుని అన్ని కబుర్లు ఆడుకున్నట్ట. ఆ ప్రాతకాలం అయిన తర్వాత ఋతుపర్ణుడికి చక్కని మర్యాదలు చేశారు. ఆయన కూడా స్నానాదులన్నీ చేసి వచ్చి నమస్కారం చేసుకున్నాడు నరచక్రవర్తికి ఋతుపర్ణుడు. వచ్చి ఈ సమయంలో నలుడు తిరిగి వచ్చినందుకు సంతోషంగా అర్చితాని చ సర్వాణి దేవతాయతనాని చ ఋతుపర్ణో శిశుస్రావ బాహుకచ్చద్మినం నలం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సమయంలో సర్వ ఆలయాల్లోని దేవతాయతనములు పూజలు చేయించేట ఎవడు భీమరాజు. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది. అందరికీ ఇది అవసరం లేదు అనిపిస్తుంది, కానీ కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్కి అవసరం. ఎందుకంటే బౌద్ధ మతం వచ్చిన తర్వాతనే హిందువులకి దేవాలయాలు వచ్చాయి. అంతకుముందు దేవాలయాలు లేవు, క్షేత్రాలు ఉన్నాయి అని ఒక రీసెర్చ్ చేసి ఒక సిద్ధాంతం చేశారు. రామాయణ కాలంలో భారత కాలంలో కూడా క్షేత్రాలు ఉన్నాయి కానీ ఆలయాల్లో విగ్రహాల్లో తర్వాత బౌద్ధుల తర్వాత వచ్చింది అని రాసేశారండి. బాధాకరమైన అంశం ఏంటంటే సనాతన ధర్మం మీద గౌరవం ఉంటూ ధర్మ ప్రచారం కోసం పనిచేస్తున్నామన్న రీసెర్చ్ స్కాలర్స్ అయిన సంస్కృత పండితులు కూడా ఆ సిద్ధాంతాన్ని తీసేసుకుని బౌద్ధులు తర్వాతే ఆలయాలు వచ్చాయని ఒక సిద్ధాంతం రాసేశారు. చిత్రం ఏంటంటే వాళ్ళు రామాయణాన్ని కూడా అనువాదం చేశారు. బాధాకరమైన అంశం. రామాయణం జాగ్రత్తగా చదివితే రాముడికి పట్టాభిషేక వార్త తెలిసినప్పుడు లేదా సీతమ్మ కళ్యాణం అని తెలిసినప్పుడు ఆ ఊర్లో ఉన్న దేవతాయతనములన్నీ అలంకరించారు అన్నారు. ఇక్కడ గుడి, మందిరం, ఆలయం, ఇప్పుడు మాట్లాడుతున్న భాష, అప్పుడు భాష దేవతాయతనం, దేవతలు ఉండే చోటు. అంటే ఈ ఆలయాలు, ప్రతిష్టలు, మంత్ర యంత్ర పూజా విధానాలు యుగాల నుంచి ఉన్నాయి ఈ దేశంలో, తెలుసుకోండి ఇక్కడ. కనుక వాళ్ళ తర్వాత వచ్చింది అని చెప్తే అది నమ్మేసి నిజమైన కూడా సిద్ధాంతాలు చేసేస్తున్నారు ఇక్కడ. ఆగమశాస్త్రాలు ఎప్పటివి, ఆగమశాస్త్రాల ప్రకారంగా ఆలయాలు వచ్చాయి. ఇది నిజానికి అవసరమనే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత కూడా అనేక మందికి ప్రసారం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది కనుక దీని ఆధారంగా మన ఆలయ సంస్కృతి కూడా అనాది అయినది అని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ. ఈ మాట చాలు ఇక్కడ. ఎందుకంటే ఈ కథ జరిగినదే రాముడికి ఎంతో పూర్వీకుడే నరచక్రవర్తి కథ అని చెప్పినప్పుడు అప్పటికే ఇవి ఉన్నాయని చెప్తున్నారు. రామాయణంలో మళ్ళీ ఆయుధనముల గురించి వర్ణించారు. ఇంత స్పష్టంగా కనబడుతుంటే ఇలాంటి మాటలు మన సనాతన ధర్మం యొక్క ప్రాచీనతని, పురాతనత్వాన్ని దెబ్బతీయడానికి ప్రవేశపెడుతున్నామండి ఇక్కడ. అలాంటి కుట్ర కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతుంది. నేటి తరానికి అది తెలియట్లేదు. ఎందుకంటే సూర్యోదయం కోసం పడమటి దిక్కు వైపు తిరిగినటువంటి జాతి నేటి భారత జాతి, తెలుసా లేదా? పడమటి దిక్కు అంటే మీకు తెలుసు ఏమిటి? వెస్ట్. అక్కడే సూర్యోదయం ఏమో అని తిరుగుతున్నారు, కానీ సూర్యోదయం ఎప్పుడు తూర్పు వైపే దొరుకుతుంది, తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం అక్కడే, పడమటి వైపు తిరగకూడదు. అక్కడ జ్ఞాన భ్రాంతి ఉంది, జ్ఞానం లేదు. ఈ మాట చెప్పడం మేము వెనకాడం. అదే జ్ఞానమేమో అని భ్రాంతి మనల్ని పాలించి పాలించి బానిసలను చేసి ఇన్ఫీరియర్గా మార్చేసి మనల్ని తయారు చేశారు, కాంప్లెక్స్ని తయారు చేసి. కానీ జ్ఞానం అంటే అదే అనుకుంటున్నాం. ఈ మధ్య విదేశాల్లోనే ఒక అంతరిక్ష పరిశోధన సంబంధించినటువంటి ఫిల్మ్ చూస్తే మన ప్రారంభంలోనే చైనా వాళ్ళు మొట్టమొదటి నక్షత్రం గురించి కనిపెట్టారని రాసినట్టు వాడు. ఇక్కడ ఎంత తప్పు మాట అండి. ఇక్కడ ఏదైనా జ్యోతిషం గురించి వాటికి ప్రాచీనతగా వచ్చినప్పుడు బాబిలోనియా సంస్కృతి, సుమేరు సంస్కృతి అప్పుడు అక్కడ ఉండేది అని చెప్తున్నారు. కానీ సనాతన ధర్మంలో ఉందని పేరు కూడా వాడట్లేదు. స్పష్టంగా వేదాల్లో కనబడుతుంది.
వేదాల కాలం వీళ్ళు ఒప్పుకుంటున్న దాని ప్రకారం అత్యంత ప్రాచీనం. వీళ్ళు చెప్తున్నది ఇప్పుడు ఈ టైమింగ్స్ కంటే ఇంకా ప్రాచీనం. అయితే ఆ బాబిలోనియా సుమేరు కల్చర్లు చచ్చిపోయిన సంస్కృతులు, నశించిపోయాయి. కాబట్టి వాటిలో ఉండేది అని చెప్తే ప్రమాదం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఈ భారతీయ సంస్కృతి ఇంకా జీవించింది కనుక దీని గొప్పతనం చెప్తే హిందూ మతం గొప్పతనం బయటపడుతోందని భ్రాంతితో దీన్ని అంగీకరించకుండా చేస్తున్నారండి ప్రస్తుతం వైజ్ఞానిక సంస్థలన్నీ కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. అదే ముందు మనం మనది పరిశోధించి విజ్ఞానం ఈ దేశం నుంచే పుట్టిందిరా అని రుజువు చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు కొందరు చేస్తున్నారు, అది చూసి స్ఫూర్తి పొందాలి యువత. అందుకే చెప్పుకుంటున్నాం. దేవతాయతనములు వాటి సంస్కృతి గురించి ఇక్కడ చెప్పాడు. ఇక్కడ అర్చితానిచ సర్వాణి దేవతాయతనానిచ ఋతుపర్ణో శిశుస్రాహ బాహుకచ్చద్మనం నలం. అప్పుడు ఋతుపర్ణుడు నలచక్రవర్తిని చూసి అంటున్నాడు, ఇన్నాళ్ళు బాహుకుడు అనే పేరుతో ఉన్నది మహాచక్రవర్త, ఇతన్ని నా దగ్గర పనివాడిగా పెట్టుకున్నానా అని చెప్పి, ఏమైనా నువ్వు నీ భార్యతో కలిసి ఉండడం నాకు చాలా ఆనందం కలిగించింది, ఇది మీ అదృష్టం, ఇది దిష్ట్యా సమేతో దారైస్వై భవా నిత్యభ్యనందత అని వెంటనే అన్నాడు. నా దగ్గర నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ మనస్సు ఎక్కడైనా కించపరిచి ఉంటాను, నొప్పించి ఉంటాను, అధికార మదంతో నిన్ను ఏదేమైనా అనుంటాను. కించిత్తున అపరాధంతే కృతవానస్మి నైషధ అజ్ఞాతవాసే వస్త మద్గృహే వసుధాధిప. ఏదైనా తప్పు చేశానేమో నేను తెలిసి కానీ తెలియక కానీ నీ పట్ల అలాంటి తప్పు చేసినట్లయితే నన్ను క్షమించవయ్యా అన్నాడు ఋతుపర్ణుడు. ఇంత అందమైన మర్యాదలు, ఇంత సంస్కారములు ఈ కథల్లో కనబడుతున్నాయంటే ఎంత నాగరిక జాతి ఆ యుగానికే ఈ దేశంలో ఉన్నదో ఆలోచించకండి. ఇక్కడ ఇది ఆలోచించవలసిన అంశం. మాటలో మర్యాద, రిలేషన్స్లో మర్యాద, ఎవరితో ఎలాగా మాట్లాడాలి, కమ్యూనికేషన్, కాన్వర్జేషన్, వీటిలో వాడు చూపిస్తున్న సంస్కారాలు బట్టి ఈ జాతి యుగాల నుంచి ఎలా ఉన్నది చూడండి. అదిగో పెద్దవాడు వచ్చి నమస్కారం పెట్టంటే అలా చూస్తూ ఇలా ఉండే వీళ్ళకి ఏం సంస్కారాలు తెలుస్తాయండి. అప్పుడు జాతి ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఎంత మర్యాదగా మాట్లాడాడు. అప్పుడు ఈయన మాట్లాడాడు, నలమహారాజు నువ్వు నాకు సఖుడివయ్యా, ఇదివరకు నేను రాజ్యపాలన చేస్తున్నప్పుడు కూడా అయోధ్యకి నిషధ దేశానికి స్నేహం ఉంది. నేను నలుడని నీకు తెలియదు, రూపం లేదు కదా, అప్పుడు నాకు బాహుగుడిగా వచ్చాను. అయినప్పటికీ నీపై నాకున్న అనుబంధం, నీతో నా అనుబంధం నాకు తెలుసు, నీకు తెలియదు. నేను అనుబంధం గుర్తుపెట్టుకునే నీ దగ్గర స్నేహంగానే ప్రవర్తించాను. మనిద్దరికి కూడా సఖామేసి సంబంధీచ, నీకు నాకు స్నేహం ఉంది, బంధుత్వం ఉంది సుమా. పైగా మీ గృహంలో ఉన్నప్పుడు నా స్వగృహంలో ఉంటే ఎంత వైభవంగా ఉంటుందో అంత వైభవంగా జరిగింది. ఎక్కడ నువ్వు నాకు లోటు చేయలేదు. విద్యని గౌరవించడం తెలుసు నీకు, అందుకే కింద పనిచేసేవాళ్ళు ఉన్న విద్యను అనుసరించి అతనికి ఇచ్చిన గౌరవం నువ్వు ఇచ్చావు. అలా నాకు నేను నలమహారాజుని తెలియకపోయినా నువ్వు అన్నీ ఏర్పాటు చేసావంటే విద్య పట్ల నీకున్న గౌరవం అలాంటిది ఇక్కడ. అలా అంతేకాదు, నువ్వు నాకు అక్షహృదయ విద్య ఇచ్చిన తర్వాతే అసలు కథంతా మారింది కదా. కనుక నువ్వు మహానుభావుడివి, నీకు నేను దక్షిణ బాకీ ఉన్నా, అశ్వహృదయ విద్య ఇస్తాను, తీసుకుంటావా అన్నాడు. ఖచ్చితంగా తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏంటో తెలిసిపోయింది కదా, ఉత్తముడైన మహాచక్రవర్తి ఆయన దగ్గర కాకపోతే ఎక్కడ తీసుకుంటాడు. వెంటనే ఆచమనం చేశాడు, అశ్వహృదయ విద్యనంతటిని తీసుకున్నాడు. ఇక్కడ తీసుకొని కొద్ది రోజులు అతిథిగా ఉన్నాడు, అక్కడ వెళ్ళిపోయాడు. ఈయన కూడా కొద్ది రోజులు అత్తవారింట్లో ఉండి మళ్ళీ నిషధ దేశానికి వెళ్ళాడు. నిషధ దేశం అంతా ఆయనకు ఆహ్వానం పలుకుతోంది. కానీ పుష్కరుడు అక్కడున్నాడు. పుష్కరుడితో చెప్పాడు, ఇదిగో నేను తిరిగి వచ్చాను, నా రాజ్యం నాకు కావాలి. రెండు విధాలుగా, యుద్ధంలో ఓడించి రాజ్యం తీసుకుంటాను, యుద్ధానికి సిద్ధమేనా, లేదా ద్యూతంలో నైనా గెలుస్తాను, దేనికి సిద్ధమన్నాడు. ఆయనకు తెలిసిపోయింది, నలుడితో యుద్ధంతో జయించలేను, పరాక్రమంతో జయించలేను. ద్యూతంతో జయించవచ్చు, ఇదివరకు రికార్డు ఉంది, ట్రాక్లో హిస్టరీ ఉంది. కాబట్టి ద్యూతంతోనే అన్నాడు. అయితే నేను సిద్ధం అన్నాడు. ఓ సుముహూర్తం చూసుకుని ద్యూతానికి కూర్చున్నారు. పణం ఏం పెడతావు, నీకు పణం పెట్టడానికి ఏముంది, రాజ్యం అంతా నా చేతిలోకి ఉంది కదా, నువ్వేమో అనుకోకు, ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో దమయంతి నాకు ఇచ్చాయన్నాడు. ఇక్కడ మరి నువ్వు ఓడితే నా రాజ్యం, నీ నుంచి తీసుకున్న రాజ్యం, నా సంపద, నా ప్రాణాలు అన్నీ వదిలేస్తానన్నాడు. అంత కాన్ఫిడెన్స్ చూడండి వాడికి. అయితే తన దగ్గర అక్షహృదయ విద్య ఉంది, అది ఇంకా తెలియదు అక్కడికి. సరే, అప్పుడు మళ్ళీ మొదలైంది. అక్షహృదయ విద్య చూపించడంతో మొదటి పందెంలోనే సర్వం ఓడిపోయాడు పుష్కరుడు. అలా ఓడిపోయిన తర్వాత సిగ్గుతో తలవంచుకున్నాడు. ఇక్కడ నలచక్రవర్తి యొక్క ఉదాత్తత చూడాలంటే ఎంత అద్భుతమైన పాత్ర ఇక్కడ. చూడు, అప్పుడు నువ్వు గెలిచేవని గర్వించడానికి లేదు, ఇప్పుడు ఓడిపోయేవని దుఃఖించడానికి లేదు సుమా. ఎందుకంటే కాలం ఒకటి ఉంటుంది.
ఈ రెండు నిర్వాకాలు మనవి కావు. కానీ గెలిచేని గర్వించొద్దు, ఓడిపోయిన దుఃఖపడవద్దు. కాలం ఒకటి ఉంది, కానీ గెలుపు ఓటములు మనం సాధించేవనుకోవద్దు. మనం సాధించాల్సిందంతా కూడా కాలం ఎంత మారుతున్నా మనం మారకుండా ధర్మంలో ఉండడం ఒక్కటే మనం సాధించవలసింది. ఇది గుర్తుపెట్టుకో. ఇదివరకు నువ్వు గెలవడానికి కారణం కలిపురుషుడు మాత్రమే, ఇది తెలుసుకో. నత్వయా తత్కృతం కర్మ ఏనాహం విజితపురా కలినా తత్కృతం కర్మ త్వంచ మూఢ నా బుద్ధ్యసే. అప్పుడు నాలో దూరిన కలి నీ పాచికల్లున్న ద్వాపరుడు, వాళ్ళిద్దరూ కలిసి చేసిన పని అది ఇక్కడ. కానీ నీ నిర్వాకం ఏం కాదు అని చెప్తూ, నువ్వు నాకు సోదరుడు వరుస అవుతావు, నీపై నాకు ప్రేమ ఉంది, నువ్వు పందెం ప్రకారం చచ్చిపోవాలి, నీకు ప్రాణాలు ఇచ్చేస్తున్నావు, అలాంటి పని చేయకు. నీ సంపద నాకు అక్కర్లేదు, నాకొచ్చిన సంపదలో కొంత నీకు ఇస్తా, క్షేమంగా వెళ్ళి పాలన చేసుకున్నాడు. పుష్కరుడి కళ్ళ నీళ్ళు తిరిగే. ఏమి ఉదాత్తత, ఏమి క్షమించాడు ఇక్కడ. కానీ మంచి చెడులు కాలం బట్టి, ఇవాళ వీడు మంచివాడు రేపు చెడు, ఏమిటి ఇక్కడ క్షమించాడండి. అది గొప్ప గుణం ఇక్కడ. వెంటనే పుణ్యశ్లోకం తదా రాజన్ అభివాజ్య కృతాంజలి, రెండు చేతులతో నమస్కారం చేసి పుణ్యశ్లోకుడే నలునితో అంటున్నాడు, నీ కీర్తి అక్షయముగా ఉండుగాక, నువ్వు 100 ఏళ్ళు ఆనందముగా జీవింతువుగాక. ఎందుకంటే నీ వల్ల ప్రాణాలు పొందేను నేను ఇక్కడ. కీర్తిరస్తు తవాక్షయ్యా జీవ వర్షశతం సుఖీ యోమే వితరసి ప్రాణాన్ అధిష్టానంచ పార్థివ అని నమస్కారం చేశాడు. అప్పటి నుంచి నలదమయంతులు పాలన చేస్తున్నారు, బహుకాలం పాలన చేశాడు ధర్మబద్ధంగా. ఇది నలచక్రవర్తి యొక్క కథనాయన అని చెప్తూ, నీకు నేను ఆ అక్షహృదయ విద్యను పుడిస్తున్నాను, తీసుకున్నాడు బృహదస్సుడు ధర్మరాజుతో. కానీ తర్వాత వెళ్ళి జోదం ఆడలేదు, ఆ అవసరం రాలేదు. అక్షహృదయ విద్య ఎందుకు ఇచ్చాడు? రక్షణ. పాశుపతాస్త్రం కూడా పొందాడు, అది ప్రయోగించాడు అర్జునుడు, లేదు. కానీ విద్యలు ప్రయోగించడానికే కాదు, విద్యల్లో శక్తి వీళ్ళలో ప్రవేశించి రక్షిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా పొందాడు. ఇక్కడ బృహదస్సుడి విధంగా బోధించి ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఈ దివ్యమైనటువంటి ఈ గాథ ఏతే ఉన్నదో అది అద్భుతమైనది. ఇప్పుడు తెలిసిందా, కష్టాలు నీ ఒక్కడికే వచ్చినట్టు పెద్ద బాధపడుతున్నావు. ఇప్పుడు చెప్పిన కథతో పోలిస్తే నీది కష్టమే కాదు. చక్కగా ముగ్గురు అన్నదమ్ములు ఏమన్నా ఏం చేయమంటావు అని చేతులు కట్టు కూర్చున్నారు. అనేక మంది విప్రులు వచ్చి నీకోసం మంత్రాలు జపాలు చేస్తూ రక్షణగా ఉన్నారు. ధౌమ్యుడు నీ దగ్గర ఉన్నాడు, మీ ఆవిడ నీ దగ్గర ఉన్నది, దాని పేరు అక్షయ పాత్ర. హాయిగా కాలం గడుస్తుంది. ఎప్పుడు చెప్పు నలుడికి దమయంతి పడ్డ బాధలు మీది అంతా. కనుక కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నైనా, దానికి దిగులు పడిపోకూడదు సుమా. ఇది బాగా తెలుసుకో. ఇది అస్థిరత్వంచ సంసిత్య. గొప్ప ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటో చెప్తున్నాడు మహానుభావుడు. ఇతిహాసమిమం చాపి కలినాశనమచ్యుత. ఇతిహాసానికి మరొక పేరున్నది, ఇది కలినాశన ఇతిహాసం. అంటే ఇతిహాసం చెప్పుకుంటేనే కలిదోషాలు పోతాయట. చూసారా, ఎంతో కొంత కలిదోషములు తొలగిపోతాయి. నలచరిత్ర శ్రద్ధగా వింటే కలి సంబంధమైన దుఃఖం కానీ ప్రభావం కానీ ఎంతో కొంత తొలగడం తథ్యమండి. నువ్వు విన్న శ్రద్ధ బట్టి, నీ శ్రద్ధ భక్తి బట్టి ఫలితం ఉంటుంది ఎప్పుడైనా. అది ఎక్కువ తక్కువ అనేది నీ శ్రద్ధ ఎక్కువ తక్కువ బట్టి ఉంటుంది ఇక్కడ. అది ఒకేసారి ఇద్దరు చేసినా ఒకరు పొందిన సిద్ధి ఇంకొకరు పొందలేకపోతున్నారు, ఎందుకంటే శ్రద్ధాలోపం వల్ల. కొందరు చెప్తారు చేస్తారు, కానీ నిజంగా జరుగుతుందా? చెప్పారు కానీ చేసేద్దాం, అలాగే తీరిగ్గా ఉన్నాం కదా అని చేస్తారండి, అందుకే పెద్ద ఫలితాలు రావు. అంటే ఆ శ్రద్ధ అంత ముఖ్యం. శ్రద్ధే ఎక్కువ తక్కువ సిద్ధుడికి కారణం. కానీ శ్రద్ధ బలంగా ఉండాలి. శ్రద్ధ అంటే అఖండ విశ్వాసం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ.